ఛ ఛ ఛ ఛ ఛ. నువ్వు మరీ ఇంత పిరికివాడు అనుకోలేదు నేను. ఇంత భయపడుతూ ఇన్ని ఘోరాలు ఎలా చేశావు? నేను పిరికివాణ్ణి రావు గారు. అందుకే ముందు జాగ్రత్త కోసం ఆ జాగ్రత్త తీసుకునే క్రమంలో చెత్త పనులను చేస్తూ ఉంటాను. కత్తి దూసేవాడి కళ్ళలోకి చూడాలంటే గుండెల్లో దమ్ముండాలి. ముక్కుసూటిగా వెళ్ళాలంటే చాలా ధైర్యం కావాలి. పెళ్ళిళ్ళు సెటిల్ అయితే చదువును నిర్లక్ష్యం చేయమని కాదు. నువ్వు కావేరీ రేఖ ముగ్గురు తోడు దొంగల్లా తయారయ్యారు. రేపటి నుంచి రెగ్యులర్గా వెళ్తాం అంకుల్. మిమ్మల్ని నడిపించేది గెలిపించేది చదువు ఒక్కటే, గుర్తుపెట్టుకోండి. హాయ్ మామ్. ఆంటీ గుడికెళ్ళాం. ఏం దివ్య, ఫైల్ ఏది? కిందున్న కబర్డ్స్ అన్ని వెతికాం వంశీ. ప్రశాంత్ వాళ్ళ నాన్నకు సంబంధించిన ఫైల్ ఎక్కడా కనిపించలేదు. ట్రంక్స్లో ఉన్నాయేమో వెతుకుతాను. ఇంకోసారి వెతుకుదాం ఆంటీ, దొరుకుతుంది. ప్రశాంతి ఇలారా. చూడు, ఫైల్ దొరకలేదని నువ్వేం నిరుత్సాహపడద్దు. నేనిప్పటివరకు టేకప్ చేసిన అన్ని కేసులకి సంబంధించిన ఫైల్స్ జాగ్రత్తగా ఉంచాను. గెలిచినా ఓడినా ఫైల్ ఖచ్చితంగా ఉంటుంది. నువ్వేం ఆందోళన పడద్దు. థ్యాంక్ యూ అంకుల్. అవేంటి కావేరి? పిల్లల జాతకాలు వంశీ కబర్డ్లో కనిపించాయి. ముగ్గురువి ఉన్నాయి. ముహూర్తాలు చూడాలిగా, అమ్మకు పంపిస్తాను. సతీష్ జాతకం కూడా తెప్పిస్తాను వంశీ. అలాగే దివ్య. ప్రశాంతి, ఇంకా నీ మనసులో ఏమైనా అనుమానాలున్నాయా? నీ మనసు ఏం కోరుకుందో, నీ గుండె ఏ నిజం కోసం తప్పించిందో అన్నిటికీ సమాధానం దొరికిందని అనుకుంటున్నాను. ఇక నీ మనసులో ఏ ప్రశ్నకి తావులేదని నమ్మొచ్చా ప్రశాంతి? ఆ అనుమానం నీకెందుకొచ్చింది పృథ్వీ? ఇప్పటిదాకా నువ్వు, నేను, కానీ రేపటి నుంచి మనం, మన కుటుంబం. నీలో ఎలాంటి అసంతృప్తి ఉండకూడదు కదా. నమ్మకం ఉన్న చోట అసంతృప్తి ఎలా ఉంటుంది పృథ్వీ? ప్రేమ మాత్రమే ఉంటుందని తెలీదా? తెలుసు, కానీ భయం ప్రశాంతి. నువ్వు నీకోసమో నా కోసమో తల వంచకూడదు. మనిద్దరి మధ్య ఉన్న బలమైన ప్రేమ కోసం తల వంచాలి. లేదంటే రేపు నీ కళ్ళల్లో చిన్న చెమ్మ చూడ్డానికి కూడా నా మనసు సిద్ధంగా లేదు. జరిగింది తలుచుకుంటే నాకిప్పటికీ అలజడిగానే ఉంటుంది. ఒకవేళ నువ్వు నిజాన్ని యాక్సెప్ట్ చేయకపోయి ఉంటే ఎన్ని అనర్థాలు జరిగేవి. అసలు నేను బతికేవాడినా? నువ్వు కాదు, మనం.
సతీష్, నీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడే ఇంటికొచ్చాను కావేరి. ఆశ ఏమంది? ఏమంటుంది? ససేమరై పెళ్లికి ఒప్పుకోను అంటుంది. లేకపోతే ఎగిరి గంతేసి నన్ను పెళ్లి చేసుకుంటాను అంటుందా? ఆ ఆశ కనిపిస్తే దాన్ని చంపేస్తానని దానికి తెలుసు. సతీష్, ఆ బాను వచ్చినట్టున్నాడు కదా, తర్వాత చెయ్. ఓకే కావేరి. ఏట్రా వాగుతున్నావు? నేను వాగట్లేదు, జరగబోయే నిజం చెప్తున్నాను. మీ తండ్రి కొడుకులిద్దరూ మీ స్వార్థం కోసం నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మరి నేనేం చేయాలి? మీ కండిషన్స్కి తల వంచాలా? మీ బ్లాక్మెయిల్కి భయపడి ఆ ఆశని పెళ్లి చేసుకోవాలా? నెవర్. చేసుకొని తీరాలి. ఆశ జీవితానికి పూర్తి బాధ్యత నువ్వే వహించాలి. నేను ఓకే అన్నా కడతాను అన్నా ఆ ఆశ ఒప్పుకోవాలిగా, నాతో తాళి కట్టించుకోవాలిగా. ఒప్పిస్తాను. ఆశ ఒప్పుకొని తీరుతుంది. అంత శ్రమ ఎందుకు బ్రదర్? ఆశకి నీ మీద ఇష్టం ఉంది, అంతకు మించి మోజు ఉంది. తనను ఒప్పించడం అంత తేలికేం కాదు. కానీ నువ్వు కావేరిని సొంతం చేసుకోవడానికి ఆ ఆశను నాకంట కట్టాలని చూస్తున్నావు. అది కాదు చేయాల్సింది. కావేరి నా కొదిలే. ఏంట్రా అన్నా? ఆశతో ఎలాగూ ఉన్నావు కాబట్టి కంటిన్యూ అయిపో. కావేరి నాకిచ్చేసేయ్. నీకన్నా బాగా చూసుకుంటాను. రేయ్! రేయ్! నిన్ను! రేయ్! 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 ఓ! రేయ్! ఏం కూసావురా? నిన్ను చంపేస్తాను. రాస్కెల్! రేయ్! రేయ్! కావేరిని ఇవ్వమంటేనే అంత కోపం వస్తుందా నీకు? మరి నీతో కాపురం చేసిన దాన్ని నాకు తగిలిస్తానంటే నాకెంత మండాలి? రేయ్! ఇప్పటికైనా మారతావు అనుకున్నానురా, కానీ నువ్వు మనిషి ఉన్న సంగతే మర్చిపోతున్నావు. నిన్ను బతకనివ్వనురా. అన్నయ్య! అన్నయ్య! రేయ్! అన్నయ్య! అన్నయ్య! అన్నయ్య, ఆగు! అన్నయ్య, ఆగు! అన్నయ్య! అన్నయ్య, నా మాట విను! రేయ్! రేయ్! అన్నయ్య! రేయ్! రేయ్! చావనైనా చస్తాను కానీ మీ కుట్రను మాత్రం సహించను నేను. కుట్ర కాదురా, ఇది నువ్వు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేస్తున్నాను. అరే, ఆగరా! రేయ్! అన్నయ్య! అన్నయ్య, వద్దన్నయ్య! నా మాట వినన్నయ్య! రేయ్! అన్నయ్య, ఆగు! ఏంటి, చంపేస్తావా? ముక్కలు ముక్కలుగా నరికేస్తాను వాణ్ణి. వాడు ఏం మాట్లాడాడో తెలియదు నీకు. కావేరి గురించి వాడికి ఎంత నీచంగా మాట్లాడుతున్నాడో తెలుసా? నా సహనం వాడికి చేతగాని తరంగా కనిపిస్తుంది. చేతగానితనమే, అందుకే ఇలాంటి ఎత్తులు వేస్తున్నావు. నా ఇష్టానికి వ్యతిరేకంగా దాన్ని నాకు కట్టబెట్టాలని చూస్తున్నావు. రేయ్! నీతో పని లేదు. నేను నీకు చాయిస్ ఇవ్వడం లేదు. చాయిస్ ఆసుది. కానీ నీతో పెళ్లి ఒప్పుకుంటే నువ్వు ఒప్పుకొని తీరాలి. అన్నయ్య! నీకు ఆప్షన్ లేదు. అన్నయ్య! కాదని మళ్ళీ వెళ్ళి అమ్మాయిని బెదిరించావో నా చేతుల్లో చస్తావు. రేయ్! ఎవరిని బెదిరిస్తున్నావురా? రేయ్! అన్నయ్య! రేయ్! అన్నయ్య! అన్నయ్య! ఆగు! ఆగు! రేయ్! 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 నువ్వే కాదు, ఈ ప్రపంచం అంతా ఏకమైనా నేను ఆ పెళ్లి చేసుకోను. ఏం చేసుకుంటావో చేసుకో. రేయ్!
చెప్పు తల్లి, డాడీ ఎక్కడున్నారు? ఏవేంద్రా? అన్నయ్యలు ఇద్దరు కొట్టుకుంటున్నారు డాడీ. మీరు వెంటనే రండి డాడీ, నాకు చాలా భయంగా ఉంది డాడీ, తొందరగా రండి. ఆ, ఇంటి దగ్గరలోనే ఉన్నాను, వచ్చేస్తాను. ఏయ్, ఆపండి అన్నయ్య, అన్నయ్య ఆపండి. రేయ్, ఆఖరిసారిగా చెప్తున్నాను, కావేరి పేరు మళ్ళీ నీ నోట్లోంచి వచ్చిందో నాలో రాక్షసుని చూస్తావు. అదే నేను అంటున్నాను. ఇంకొకసారి ఆ ఆశకి నాకు పెళ్ళన్నావో ఎవరిని చంపేస్తానో నాకే తెలీదు. అన్నయ్య, అన్నయ్య ఆగు. ఏయ్, అన్నయ్య ఆగు. ఈ సతీష్ కూడా బాగా రెచ్చిపోతున్నాడు. తల వంచాను కదా అని నెత్తి మీద ఎక్కి కూర్చుంటున్నాడు. రేయ్, ఆఖరిసారిగా చెప్తున్నాను, నువ్వు వాసని పెళ్లి చేసుకొని తీరాలి. నేనిక నీకు చెప్పను. దాంతో నా పెళ్ళన్న మాట మర్చిపో. రేయ్, అన్నయ్య, ఏయ్, రేయ్, ఏయ్, ఆగరా, ఏంట్రా? సతీష్, ఏయ్, రేయ్, ఆగరా. డాడీ విడు. రేయ్, నేను ఇక్కడ చచ్చాను కదా, మాట్లాడతాను. బాను, నువ్వు పదరా. డాడీ నీకు అసలు రేయ్, నా మాట విను, పద పదా. అన్నయ్య, అన్నయ్య. కూర్చో, కూర్చోరా. బాను, నా మాట విన్నానా? కూర్చో, కూర్చో. ఇదిగో మంచినీళ్ళు తాగు. కింద నిప్పు పెట్టి నెత్తి మీద ఐస్ పెట్టడం అంటే ఇదే. ఆవేశపడకు బాను, నేను చెప్పేది కాస్త ప్రశాంతంగా విను. ఏం చెప్తావు? పెద్ద కొడుక్కి పెళ్లి పందిరి వేయడానికి నీకు పాడే కడుతున్నానని చెప్తావా? వాడిని అందరి ముందు గొప్పవాణ్ణి చేయడానికి నిన్ను ఎదవం చేస్తున్నానని చెప్తావా? ఎరా, నీ మీద నాకెంత ప్రేమో నీకు తెలియదా? నిన్ను నేను ఎలా చూసుకుంటానో నీకు తెలీదా? నువ్వు నాకు ప్రాణంరా. అలాంటిది నువ్వు తలదించుకుంటే నేను తట్టుకోగలనా చెప్పు? ఇప్పుడు జరుగుతుందేంటి? ఎవడో పెళ్లి చేసుకున్న దాని మెళ్ళలో నేను తాళి కట్టాలా? దాంతో నేను కలిసి ఉండాలా? ఎవరు చెప్పారు? అక్కర్లేదు. నువ్వు ఆ అమ్మాయితో ఉండనవసరం లేదు నాన్న, నీ చెప్తున్నాగా. ఓహో, ఇది ఇంకో కొత్త డ్రామానా? జీవితం బాధ్యత చెత్తా చెదారం అంటూ నీ పెద్ద కొడుకు లెక్చర్లు ఇస్తున్నాడుగా. నేను దాన్ని పెళ్లి చేసుకున్నాక కాపురం చేయమంటారు. ఎవడికో పుట్టిన దాని కొడుక్కి మూతి తొడవమంటారు. అసలు ఈ పెళ్లి జరిగితేనే కదరా అవును నాన్న, నువ్వు విన్నది నిజం. ఈ పెళ్లి జరగదు. ఈ పెళ్లి పీటల దాకా రాకముందే ఆ ఆశకు పాడి రెడీ అవుతుంది. ఏమంటున్నావు? తను చస్తుంది అంటున్నాను. నేను నమ్మను. రేయ్, మొండిగా మాట్లాడక బాను. నీకు అన్యాయం జరగనిస్తానా? అలాంటి అమ్మాయిని నీ జీవితంలోకి రాణిస్తానా? నన్ను నమ్ము. అలా జరగకపోతే జరిగి తీరుతుంది. ఎందుకంటే ఈ ప్లాన్ వెనుక చాలా పెద్ద హస్తం ఉంది. అంతా మనకి అనుకూలంగానే జరుగుతుంది. నువ్వు మాత్రం నేను చెప్పినట్లు చేయి చాలు. ఏం చేయాలి? నువ్వు వెళ్ళి ఆశని కలువు. ఒక్కసారి కూలుగా ఆశతో మాట్లాడు. పిచ్చి వాళ్ళ కనబడుతున్నానా?
నేను దాని దగ్గరికి వెళ్ళి మాట్లాడమా? నేను దాని దగ్గరికి వెళ్ళి దేహి అని అడగడమా? అవసరం లేదురా, జస్ట్ నటించు చాలు. ముక్కు మొహం తెలియని దాడి దగ్గర నేను తగ్గనిస్తానా? నువ్వేదో మారినట్టు యాక్టింగ్ చేయి, మిగతాదంతా నేను చూసుకుంటాను. ఏంటి చూసుకునేది? నన్ను బతిమాలో బామాలో నయ్యానో భయానో ఒప్పించి దాన్ని నాకు తగిలించి చేతులు దులిపేసుకొని మీరు అనుకున్నది సాధిస్తారు, అంతేగా? ఏం సాధించానురా? నేను మాత్రం ఏం సుఖపడిపోతున్నాను? ప్రాణం పోతుందిరా ఈ సమస్యలతో. నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోకపోతే నేను ఎవరికి చెప్పుకోవాలి? నువ్వు ఆవేశపడకుండా చెప్పేది విను. నేను ఇదంతా చేస్తుంది ఆ కుటుంబం మీద కక్ష సాధించడానికే. అది మాత్రమే కాదు, ఇప్పుడు మన కక్ష సతీష్ మీద కూడా. నా కడుపును పుట్టి వాడు నన్నే బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నా మనసులో అన్నీ ఉన్నాయి, ఏది ఏది మర్చిపోలేదు. అన్నిటికీ లెక్కలు కడుతున్నాను. నువ్వు ఒక్కడివి కోఆపరేట్ చేస్తే వీళ్ళందరినీ 3 చెరువుల నీళ్లు తాగిస్తాను. నిన్ను మహారాజులో నిలబెడతాను. నా తండ్రివి కదా, నేను చెప్పినట్లు వినరా, వెళ్ళరా. ఆశని కలుస్తావు కదా, ఆశతో మాట్లాడతావు కదా. ఈ టాపిక్ మళ్ళీ రానివ్వనని నాకు మాట ఇవ్వు నాన్న. థ్యాంక్స్ రా బాను. నువ్వేం టెన్షన్ పడకు, అన్నిటికీ నేనున్నాను. నువ్వు చాలా డేంజర్ డాడీ. నీ స్వార్థం కోసం మమ్మల్ని అందరినీ వాడుకుంటావు. నీ పిల్లలమన్నా కనికరం కూడా లేదు నీకు. పృథ్వీ కావేరీల మీద అసూయ పుడుతోంది. వాళ్లకు వంశీ అంకులున్నాడు, అందరూ ఉన్నారు. మరి మాకు నువ్వు కూడా లేవు. చాలా బాధగా ఉంది డాడీ, బాధగా ఉంది. తల్లి, సతీష్ ఎక్కడా? లేడు. ఎక్కడికి వెళ్ళాడు? ఏమో, నాకేం తెలుసు. అయినా మీలో ఎవరికి కోపం వచ్చినా వెళ్ళిపోవడం మీకు అలవాటే కదా. ఛ! డాడీ, ఎక్కడున్నావురా? ఇంటి బయట ఉన్నాను డాడీ. రై, ఒకసారి లోపలికి రా. అలాగే డాడీ. డాడీ, బాను పెళ్లి ఒప్పుకున్నాడురా. ఒప్పుకున్నాడా? చెప్పే పద్ధతులు చెప్తే ఎవరినైనా ఒప్పించవచ్చు, మాట్లాడే తీరు మారాలి. సరే, ఆశ నెంబరు బానుకి ఇవ్వు, ఆశకి ఫోన్ చేయించు. ఉం?
ఫోన్ తీయట్లేదు విన్నావుగా. ఇట్స్ ఓకే. నేను మీ ఇద్దరికి మార్నింగ్ మీటింగ్ అరేంజ్ చేస్తాను. వెళ్ళి ఆశను కలు, మంచిగా మాట్లాడు. మంచిగా అంటే నేను మారేను ఆశ అని నమ్మకంగా చెప్పు. ఎందుకు నమ్ముతుంది? నమ్మదు, నమ్మించు. నీ మాటల్లో నిజాయితీ, నీ కళ్ళల్లో గౌరవం కనపడితే ఖచ్చితంగా నమ్ముతుంది. నాకు నమ్మకం లేదు. చూడు బాను, అవసరం తను నిన్ను నమ్మేలా చేస్తుంది. తన పట్ల ఇప్పటికైనా బాధ్యతను చూపించు. ఆ విషయం ఆశకు తెలిసేలా ప్రవర్తించు. ఆశ, రేపొక్కసారి టెంపుల్లో కలవు. నీతో మాట్లాడాలి. మార్నింగ్ 10 o'clock. తనకి మెసేజ్ పెట్టాను. మార్నింగ్ 10 o'clock కలవు. సతీష్, ఏంటి డాడీ? ఆ, దివ్య ఫోన్ చేసిందిరా. దేనికి డాడీ? నీ జాతకం అడిగింది. నీ పెళ్లికి ముహూర్తాలు పెట్టించాలిగా. మీ ఇద్దరి జాతకాలు చూపిస్తారట. నీ జాతకంతో పాటు భాను జాతకం కూడా ఇందులో ఉంది. ఇచ్చే. అలాగే ఆశ జాతకం కూడా తెప్పించు. భాను ఆశల జాతకం కూడా చూపించేస్తారు. ఒకే ముహూర్తానికి 3 పెళ్లిళ్ళు. నాకు చాలా సంతోషంగా ఉందిరా. ఈ పెళ్లితో సమస్యలన్నీ క్లియర్ అయిపోతాయి. అది చాలు నాకు. చచ్చేదాకా నటిస్తూనే ఉంటావా డాడీ? ఛా, ఆశ జాతకం లేదనుకుంటా డాడీ. ఆ, జాతకం లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందిగా, దాన్ని పెట్టుకుని జాతకం చూస్తారులే. సరే డాడీ, నేను తీసుకొస్తాను. ఆ, వదిలే. ఎవరు మీరు? ఏం కావాలి? నా పేరు కేశవ. సంయుక్త గారిని కలవాలి. నేను సంయుక్త ఫాదర్ని. ఏంటి విషయం? నేను సంయుక్తనే కలవాలి. సంయుక్త లేదు. 1 వీక్ వరకు రాదు. పనేంటి? నాకు ఈ హోమ్ కావాలి.